యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. మిథున రాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, వ్యయంలో వృషభ రాశిలో గురువు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, అయినప్పటికీ కూడా అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఇకపోతే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు కాబట్టి కోపము ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి. ధైర్యం పెరిగిపోతుంది, మొండితనం పెరిగిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆలోచన అనేది అవసరము. ఆలోచించకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిగెత్తి పనులు చేయవద్దు. నిలబడి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మార్చి మాసంలో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, చతుర్థ భావంలో మరి కేతు ఉన్నాడు. ఇంట్లో కాస్తో కూస్తో ఒక రకమైనటువంటి అశాంతి ఉండవచ్చు. కానీ అది భక్తి కనుక మనకు ఉన్నట్టయితే, భగవంతుని ప్రతిరోజు పూజ చేయగలిగితే మాత్రం, వినాయకుడిని ముఖ్యంగా, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇకపోతే భాగ్యభావంలో కనుక తీసుకుంటే రవి, ఆ తర్వాత వచ్చేసి శనైశ్వరుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, రవి శనైశ్వరుడు తండ్రి కొడుకులే, కానీ అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి, వీళ్ళిద్దరికి పడదు. అప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు, ఒక భాగ్యస్థితి మెరుగుపరుచుకోవాలనుకుంటున్నప్పుడు ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా చూసినప్పటికీ కూడా స్టడీగా నిలకడగా మాత్రమే మీరు ఆలోచించి వ్యవహారాలు చక్కదిద్దుకున్నట్టయితే తప్పకుండా భాగ్యస్థితి మాత్రం పెరుగుతుంది అని మాత్రం చెప్పగలను. దశమ భావం అంటే వృత్తి స్థానంలో కనుక తీసుకున్నట్టయితే నెప్ట్యూన్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఆ తర్వాత రాహు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వివిధ రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు అనేక రకాలుగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఈ మాసం అంతా కూడా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఉద్రేక పడకపోతే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది తీరవలసిందే. ఏ రకమైనటువంటి సమస్య రాదు. దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, వినోదాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు అద్భుతంగానే ఉంది, ఉద్యోగస్తులకు బాగానే ఉంది. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి, తప్పకుండా త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి పరిస్థితి. సంతానం లేనటువంటి వాళ్ళు పరమశివుణ్ణి పూజించండి, తప్పకుండా మీకు సంతానం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అష్టోత్తరాలు చదవండి చాలు, సహస్రనామాలు ఇవన్నీ చదవాలని నేను చెప్పను, ఎందుకంటే సమయం అనేటువంటిది కూడా అవసరం. పనులపైన పరిగెత్తవలసి వస్తుంది. కాబట్టి అష్టోత్తరాలు చదివి మీరు కనుక ఆ భగవంతుని ధ్యానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే, గురువు ఏం చేస్తాడంటే, తానున్నటువంటి క్షేత్రం నుంచి 3 స్థానాలను చూస్తాడు. 5వ స్థానం, ఆ తర్వాత 7వ స్థానం, ఆ తర్వాత 9వ స్థానం. మరి ఈ యొక్క మిథున రాశి వారికి 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇల్లు వాతావరణం అనేటువంటిది బాగానే ఉంటుంది గురువు వీక్షణ వల్ల. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క శత్రురోగ రుణక్షేత్రాలు పెద్దగా బాధించవు. అష్టమం అంటే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏమాత్రం ఏర్పడవు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులను గమనించి మీ ప్రయత్నాలు మీరు చేయండి. అర్హత ఉంటే మాత్రం తప్పకుండా విదేశం కోసం ఆలోచించండి, లేకపోతే అవసరం లేదు. స్వదేశంలోనే మీరు ఏదైనా వృత్తి చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రయత్నించండి, తప్పకుండా బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి.
ప్రేమికులకు మాత్రం బాగానే ఉంటుంది. వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏమీ ఉండదు. మనస్పర్ధలు రావు. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. వాహనాలు కొంటారా, లేకపోతే ఏదైనా ఫ్లాటు, ఇల్లు ఏదైనా కొనుక్కునేటువంటి ఆలోచన ఉందా, అప్పులు దొరికేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో ఏమి టెన్షన్ అవసరం లేదు. మార్చి మాసం అంతా కూడా భగవంతుని ధ్యానంలో గడిపేస్తే కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. ఆ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందో తప్పకుండా నేను మీకు తర్వాతి వీడియోలో తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు చేరాల్సినటువంటి విషయాలన్నీ కూడా త్వరితగతిన చేరేటువంటి పరిస్థితి. నేను కూడా ఉత్సాహపూరితంగా అనేక విషయాలు మీకు తెలిపేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.